అలానే మిసెస్ మోడీ గోల్డ్ మార్కెట్లోకి వచ్చేస్తుంది. మోడీ బంగారం తులం 40,000 లోపే. ఇది నమ్మదగ్గ న్యూస్. ఇది మీరు ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ సిఫారసు మేరకు మార్కెట్లోకి ఈ నెలలోనే వస్తుంది. తులం బంగారం 40,000 రూపాయలు మాత్రమే. దీనికి హాల్ మార్క్ ఉంటుంది. బిఐఎస్ స్టాండర్డ్స్ ప్రకారం హాల్ మార్క్ గుర్తింపు కూడా ఉన్నటువంటి బంగారం. ఇప్పుడు ప్రజెంట్ మనకి హాల్ మార్క్ గుర్తింపు ఉన్నటువంటి బంగారం మార్కెట్లో ఎలాంటిది ఉంది, ఇప్పుడు మోడీ బంగారం ఎలాంటిది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం హాల్ మార్క్ బిఐఎస్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, బిఎస్, ఇది హాల్ మార్క్ గుర్తింపు ఉంటుంది. ఈ హాల్ మార్క్ గుర్తింపు ఉన్నది మనకి గ్యారంటీ మార్కెట్ లో. ఈ హాల్ మార్క్ బిఎస్ హాల్ మార్క్ గుర్తింపు ఇచ్చేటువంటి బంగారం ఏంటి, మనకి 24 క్యారెట్ల బంగారం, అలాగే 23 క్యారెట్స్ బంగారం, అలాగే 21 క్యారెట్స్ బంగారం, అలాగే 20 క్యారెట్స్ బంగారం, అలాగే 18, దాంతోపాటు 14 క్యారెట్స్ బంగారం. ఇప్పటి వరకు హాల్ మార్క్స్ బిఐఎస్ గుర్తింపు ఉన్నటువంటి బంగారం ఇది. ఇప్పుడు 24 క్యారెట్ల బంగారంలో 99.9% ప్యూర్ గోల్డ్ ఉంటుంది. ప్యూర్ గోల్డ్ ఉంటుంది. మిగిలినటువంటి వాటిల్లో ఇప్పుడు 23 క్యారెట్స్ బంగారంలో అంటే 1 క్యారెట్, మిగతా భాగం ఏముంటుంది, దాంట్లో రాగి అలాంటివి ఉంటాయి. అలాగే 21 క్యారెట్లో కూడా అలా ఉంటుంది. 22 క్యారెట్స్ బంగారంలో కొంత రాగి కలుపుతారు. 20 క్యారెట్స్ బంగారం ఉంది. 18 క్యారెట్ల బంగారం కూడా మార్కెట్లో ఉంది. 14 క్యారెట్ల మార్కెట్లో కూడా ఉంది. 14 క్యారెట్లు. అంటే వీటికి బిఏఎస్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హాల్ మార్క్ తోటి దీన్ని గుర్తింపు పొందింది, మార్కెట్ లో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ భారత మార్కెట్ లో ఉంది. అయితే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారత మహిళలు భారత్లో ఉండేటువంటి బంగారం యూటిలైజేషన్, ఉపయోగం, వీటన్నిటిని గమనించిన తర్వాత ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది అంటే ఇప్పుడు ఈ ఆగస్టు ఎండింగ్ కల్లా కూడా 9 క్యారెట్స్ బంగారం రాబోతుంది మార్కెట్లోకి. ఈ 9 క్యారెట్స్ బంగారానికి హాల్ మార్క్ గుర్తింపు, బిఏఎస్ గుర్తింపుతో కూడినటువంటి బంగారాన్ని 9 క్యారెట్స్ బంగారాన్ని ఇస్తున్నారు. దీని ధర వచ్చేసి తులం 37,000 దాకా ఉంటుంది. అంతే. తులం అంటే 10 గ్రాములు. 10 గ్రాములు 37,000 వరకు మాత్రమే ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో చెప్పాను, 9 క్యారెట్స్ బంగారం రాబోతుంది నరేంద్ర మోడీ గారి బంగారం అని. ఈ 9 క్యారెట్స్ బంగారం ఆల్రెడీ మార్కెట్లోకి ఈ నెలాఖరికి వచ్చేసింది. అది తులం బంగారం 10 గ్రాములు వచ్చేసి 37,000 మాత్రమే. అంటే 1 గ్రాము వచ్చేసి 3,700, గ్రాము వచ్చేసి 3,700. అదే మనకి 24 క్యారెట్లు వచ్చేసి గ్రామ్ బంగారం వచ్చేసి ఇవాళ దాదాపు 10,000 పైన ఉంది. 10,000 పైన ఉంది. అంటే 1,00,000 పెడితే కానీ తులం బంగారం రాదు ఇవాళ. కానీ మోడీ బంగారం ఇప్పుడు మార్కెట్లోకి వస్తుంది. దసరా దీపావళి సందర్భంగా బంగారం యూటిలైజేషన్ పెరుగుతుంది. బంగారం వినియోగదారులు కొనుగోలు చేస్తారు, భారీగా మహిళలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు అనేటువంటి ఉద్దేశంతో 9 క్యారెట్స్ బంగారాన్ని మార్కెట్లోకి తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు మనం ఈ హాల్ మార్క్ తోటి ఉన్నటువంటి ఈ క్యారెట్స్ 24, 23, 22, 20, 18, 14, 9 క్యారెట్స్. ఇప్పుడు మనకు ప్రాచుర్యం పొందింది ఎక్కువగా 22 క్యారెట్స్ బంగారం, ఆ తర్వాత 18 క్యారెట్స్ బంగారం, ఆ తర్వాత ఈ మధ్యకాలంలో 14, ఇప్పుడు 9 వచ్చేసి ఇది పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించినటువంటి విధంగా అందుబాటులో ఉండే విధంగా దీన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇది జెన్యూన్ హాల్ మార్క్ బిఏఎస్ మార్క్ తోటి వస్తుంది. బిఏఎస్ మార్క్ తోటి ఇప్పటి వరకు 9 క్యారెట్స్ బంగారం మార్కెట్లో లేదు. ఇప్పుడు తాజాగా మార్కెట్లోకి వస్తుంది. ఎందుకనంటే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా బంగారం రేటు ఇప్పుడు తులం 1,00,000 పోయింది. మేలు రకం బంగారం అంటే 24 క్యారెట్ల బంగారం. దాన్ని అందుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు పేద మధ్యతరగతి వర్గాలు. వాళ్ళందరికీ ఆభరణాలు కావాలి, బంగారం కావాలి,
అనేటువంటి ఉద్దేశంతో బంగారు బాగా ఆభరణాలు పెట్టుకున్నటువంటి ఫీల్ వచ్చేలాగా 9 క్యారెట్స్ బంగారం ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు మార్కెట్లో చూస్తే కనుక గత ఏడాది కంటే కూడా దాదాపు 60% కొనుగోళ్లు పడిపోయాయని చెప్పి లెక్క చెప్తున్నారు. 60% కొనుగోళ్లు, బంగారం కొనుగోళ్లు ఈ ఏడాది పడిపోయాయి. కానీ బంగారం రేటు మాత్రం పెరుగుతుంది. ఇది విచిత్రమైనటువంటి పరిణామం, గతంలో ఎప్పుడు లేదు. జనరల్ గా బిజినెస్ రూల్ ఏంటంటే డిమాండ్ పెరిగినప్పుడు ధర కూడా పెరుగుతుంది, డిమాండ్ తగ్గట్టు ధర ఉంటుంది. కానీ వినియోగదారుల కోణంలో నుంచి చూస్తే కనుక 60% కొనుగోళ్లు పడిపోయాయి. ఇవి జ్యువెలరీ షాప్స్, బులియన్ మార్కెట్ చెప్తోంది 60% పడిపోయింది కొనుగోళ్లు. భారతదేశంలో కొనుగోలు, బంగారం కొనుగోళ్లు 60% పడిపోయినాయి అని చెప్తున్నారు. కానీ బంగారం రేటు మాత్రం పెరిగింది. బంగారం రేటు గత ఏడాదితో పోల్చుకుంటే గత 2 ఏళ్ల నుంచి 30% పెరిగిందని చెప్పి లెక్కేస్తున్నారు. 30% ధర పెరిగింది. కొనుగోళ్లు ఏమో 60% తగ్గాయి. 60% కొనుగోళ్లు తగ్గాయి, 30% ధర పెరిగింది. ఇది విచిత్రమైనటువంటి పరిణామం. దీనికి కారణం ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి యుద్ధ పరిస్థితులు. అటు రష్యాకి యుక్రెయిన్కి మధ్య యుద్ధం జరుగుతుంది. మరోవైపు అమెరికా రెసిప్రోకల్ ట్యాక్స్ అంటూ కొన్ని రోజుల పాటు అంతర్జాతీయ మార్కెట్ ని అనిశ్చిత స్థితిలోకి తీసుకెళ్లిపోయింది. ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది, ఇరాన్ యుద్ధం జరిగింది. సో ఇలా ఇవన్నీ కూడా యుద్ధాలకు సంబంధించి ఆల్రెడీ 6 యుద్ధాలు జరిగాయని చెప్పి చెబుతున్నారు ఎవరు, ట్రంప్. ఈ 6 యుద్ధాల్లో భారత్ పాకిస్తాన్ యుద్ధం కూడా ఒకటి. దాన్ని నేనే ఆపానని చెప్పి ట్రంప్ చెప్తున్నారు. ఇలాంటి యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఆయా దేశాలకు సంబంధించినటువంటి రిజర్వ్ బ్యాంక్స్ పోటీ పడి బంగారాన్ని కొనుగోలు చేసే, టన్నుల కొద్ది బంగారాన్ని కొనుగోలు చేసే దాంట్లో చైనా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. చైనా భారీగా కొనుగోలు చేసింది బంగారాన్ని. చైనా బంగారాన్ని భారీగా కొనుగోలు చేసింది ఈ ఏడాది కూడా. అందుకే ప్రపంచ మార్కెట్లో బంగారం ధర ఔన్స్ దాదాపు $320 చేరింది. ఈ ప్రపంచ మార్కెట్లో ఇంత ధర చేరడానికి చైనా కారణం. చైనానే భారీగా కొనుగోలు చేసింది బంగారాన్ని. ఆ కారణంగా బంగారం రేటు అంతర్జాతీయంగా పెరిగింది. దానికి అనుగుణంగా మన దేశంలో కూడా దేశీయంగా కూడా బంగారం రేటు పెరిగింది. కానీ వినియోగదారులు మాత్రం కొనటం లేదు, కొనుగోలు చేయట్లేదు. కారణం రేట్లు ఎక్కువగా ఉన్నాయి, పేద మధ్యతరగతి వర్గాలకి అందుబాటులో లేదు. వీటన్నిటి దృష్ట్యా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 9 గ్రామ్స్ బంగారాన్ని, 9 క్యారెట్స్ బంగారాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. దాన్ని మోడీ గోల్డ్ అంటున్నారు. నరేంద్ర మోడీ గారు 9 క్యారెట్స్ బంగారాన్ని మార్కెట్ లోకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంట్రొడ్యూస్ చేస్తుంది. దాని ధర ప్రాథమికంగా గ్రామ్ వచ్చేసి $3,700, అంటే తులం 37,000 మాత్రమే. సో కాబట్టి తులం 40,000 కన్నా తక్కువే బంగారం రేటు వచ్చేలాగా దీపావళి అలాగే దసరాకి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. మరి 9 క్యారెట్స్ బంగారాన్ని మన మహిళలు ఆదరిస్తారా లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.